టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేను పావని. దీపం పథకం కింద ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమంటూ ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ విమర్శించింది. మొదటి ఏడాది 1 సిలిండర్ ఇచ్చి మమ అనిపించిందని, మిగతావి ఇప్పటి వరకు కూడా అతిగతి లేవని దుయ్యబట్టింది. ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేసింది. ప్రజలను మోసగించి విజయోత్సవాలు చేసుకునేందుకు సిగ్గుండాలని మండిపడింది. వరుణ్ లావణ్య జోడీ మగ బిడ్డకు జన్మనివ్వడంతో నాగబాబు కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. మనవడి రాకతో తమ కుటుంబ భవిష్యత్తుకు సరికొత్త కాంతి వచ్చిందని నాగబాబు ట్వీట్ చేశారు. సింహం కోనకు స్వాగతం, నీవు నా హృదయంలో గర్జించావు, నీ చేతిని పట్టుకుని నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను అని రాసుకొచ్చారు. కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. అనంతపురం సభలో వైసీపీ అధినేత జగన్ కు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలంటే ఏంటో తెలియని నాయకుడు వాటి గురించి మాట్లాడుతున్నారు. 17 కాలేజీలకు 1 మాత్రమే పూర్తయింది. గత పాలకులు పునాదులు వేసి వదిలేశారు. అందుకే మా హయాంలో ట్రిపుల్ విధానం తీసుకొచ్చాం. మెడికల్ కాలేజీల అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ చేశాం. అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే ఎవరేం చేశారో తేలిపోతుంది అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని సబితా కుమారుడు బీఆర్ఎస్ నేత కార్తీక్ స్పష్టతనిచ్చారు. ఇంతకాలం ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తాము పట్టించుకోలేదని, కానీ ఇకపై ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. ఇలాంటి వార్తలను ప్రచురించే వారికి యూట్యూబ్ ఛానల్స్ కి లీగల్ నోటీసులు ఇస్తామని, వాళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ ముంబై సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై 100ల కొద్దీ మేకులు కొట్టడం చర్చనీయాంశమైంది. నిన్న రాత్రి రోడ్డుపై ఉన్న మేకులు వాహనాలు పంక్చర్స్ అయ్యేలా చేశాయి. దీంతో వాహనదారులు ఇది దొంగల పనినని భయపడ్డారు. పోలీసుల దర్యాప్తులో ఇది రోడ్డు నిర్మాణ సంస్థ చేసిందని తేలింది. రోడ్ల మరమ్మతుల్లో భాగంగా ఇలా చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే పనులు జరుగుతుంటే సూచిక బోర్డులు పెట్టకపోవడంపై వాహనదారులు ఫైర్ అయ్యారు. హీరోయిన్ అనే తారకు తమిళనాడు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. డాక్యుమెంటరీలో చంద్రముఖి మూవీ క్లిప్స్ ను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్మాతలు కోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు నేను రౌడీని క్లిప్ వాడటంపై ఆ మూవీ నిర్మాత ధనుష్ సైతం కోర్టును ఆశ్రయించారు. వీటిపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు మూవీ క్లిప్స్ ను వాడటంపై అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలని నయనతార నెటిక్ కు నోటీసులు జారీ చేసింది. నేపాల్ లో సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో జెన్ జెడ్ యువత విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే వారంతా ఇవాళ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. వీరంతా స్వచ్ఛందంగా తరలివచ్చి కాఠ్మండులోని రోడ్లపై పేరుకుపోతున్నటువంటి చెత్తను తొలగిస్తున్నారు. నిన్న మేము అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడం, ఈ రోజు శుభ్రం చేస్తున్నాం. రేపు ఒక బలమైన స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య నేపాల్ ను నిర్మిస్తాం అని వారు చెబుతున్నారు. కేరళలోని మలప్పురంలో విషాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి కొడుకుతో కలిసి రోడ్డు దాటే సమయంలో బైకర్ వేగంగా దూసుకొచ్చాడు. ఈ క్రమంలో కుమారుడిని పక్కకు తప్పించిన తండ్రి బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలై మరణించాడు. ఈ ఘటనలో చిన్నారి సురక్షితంగా బయటపడ్డాడు. కొడుకును రక్షించే క్రమంలో తన ప్రాణాలు కోల్పోయిన తండ్రి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. నేపాల్ లో జెన్ జెడ్ యువత నిరసనలు కొనసాగిస్తోంది. తాజాగా వారి నుంచి మరిన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని మార్చాలని, దేశంలో 30 ఏళ్ల దోపిడీపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనల్లో మరణించిన వారిని అమరవీరులుగా గుర్తించి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. దేశ భవిష్యత్తు కోసమే ఈ ఉద్యమం అని చెబుతున్నారు. కొత్త రాజకీయ వ్యవస్థ వస్తేనే శాంతి స్థాపన జరుగుతోందని అంటున్నారు. 3D యానిమేషన్ చిత్రాల వైపు సినీ ఇండస్ట్రీ మళ్లుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన మహావతార్ నరసింహ 300 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది. ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ తాను ఓ యానిమేటెడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. 2026 దసరాకి వాయుపుత్ర 3D మూవీని విడుదల చేస్తామని తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ట్రైలర్ విడుదలకు సిద్దమైంది. ఈ నెల 15న రిలీజ్ అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇది వాటి టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.